తమిళనాడు చెన్నై తీరంలో ఆయిల్ క్లీన్ పనులు ఇంకా నడుస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి చమురు తట్టు తొలగిస్తున్నారు కోస్ట్ గార్డ్. అయితే సముద్ర గర్భంలోకి ఆయిల్ పోలేదని కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ చెప్పారు. 2 రోజుల్లో పని పూర్తవుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ మరో 10 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. చెన్నై సముద్ర తీరంలో చమురు తొలగింపు పనులు చివరికొచ్చాయి. రేపటికల్లా మెరీనా బీచ్ లో పేరుకుపోయిన ఆయిల్ ను పూర్తిగా తొలగిస్తామంటున్నారు అధికారులు. మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో తమిళనాడు తీరాన్ని క్లీనప్ చేస్తామని చెప్పారు. జనవరి 28న కామరాజర్ తీరంలో 2 భారీ షిప్పులు ఢీకొట్టాయి. అయితే సహాయక చర్యలు లేట్ గా మొదలు పెట్టడంతో చమురు ఎన్నోర్ తీరం నుంచి చెన్నై వరకు వ్యాపించింది. ప్రస్తుతం 24 కిలోమీటర్ల పొడవునా చమురు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఆయిల్ ఎక్కడెక్కడ పేరుకుపోయిందో హెలికాప్టర్ల సాయంతో గుర్తిస్తున్నారు. ఆయిల్ తొలగింపులో అత్యాధునిక మెషిన్ల సాయం తీసుకుంటున్నారు. చమురు తొలగింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు యూనియన్ షిప్పింగ్ మినిస్టర్ రాధాకృష్ణన్. 2000 మందితో రక్షణ చర్యలు చేపడుతున్నామని, తీర ప్రాంత జీవులకు పెద్దగా ఇబ్బంది లేదని అన్నారు. And they have started the cleaning works. Today or tomorrow they will complete the whole thing. So there is no chance of further spill from the ship. The cleaning work is going on. The state government and the center is coordinating with this. చమురు అంతా ఉపరితలంపైనే ఉందని, సముద్ర గర్భంలోకి వెళ్లలేదని అన్నారు కోస్ట్ గార్డ్ అధికారులు. Port side, we have put in our equipments like skimmers and floating booms. And within the port area, whatever this sludge has come in, we started collecting. All agencies, both the ports, Coast Guard, oil industries, state government, voluntary agencies. On certain days, there was about 1,500 people working at the same time. And all the equipments needed for this has been arranged by the port and work is going on. కొట్టుకొచ్చిన ఆయిల్ కారణంగా బీచ్లు నల్లగా మారిపోయాయి. చేపలు, తాబేళ్లు లాంటి జలచరాలు చనిపోయి ఒడ్డుకొస్తున్నాయి. మత్స్య పరిశ్రమ కుప్పకూలింది. ఇష్యూను పర్యావరణ సంఘాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి.